ప్రేక్షకులందరికీ నమస్తే. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుపతి జిల్లా చిందేపల్లి గ్రామం ఏర్పేడు మండలం ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో మనం ఈరోజైతే రావడం జరిగింది. ఆలయ ధర్మకర్త మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంటే గిరిధర్ రెడ్డి గారు ఆలయంలో అడుగు పెట్టిన తర్వాత ఎంత అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా మేము ఇదంతా అయితే మేము చూడటం జరిగింది. నిన్న రాత్రి వచ్చిన దగ్గర నుంచి కూడా హోమాలు ప్రతి ఒక్కటి గత 3-4 రోజుల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తున్నారు. అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు? ధర్మకర్తగా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు చెప్పారు కదా, ప్రశాంతత అనేది ఇక్కడ ఉన్న ప్రత్యేకతే అది. ఈ గుడిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా అనుభూతి పొంది వెళ్తున్న భక్తులందరూ చెప్పేటటువంటి మొట్టమొదటి మాట ప్రశాంతత. ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఇక మీరు అడిగిన రెండో ప్రశ్న, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, అప్పటి నుంచి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో అయితే ఇక ఆలయం యొక్క భూమి పూజ కాడి నుంచి చెప్పాలంటే, ఈ ఆలయం మొదలుపెట్టినప్పటి నుంచి కొన్ని సమస్యలు కూడా ఎదురైనాయి. మొట్టమొదట్లో శివాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కుటుంబ సమస్యలు కూడా వస్తాయని చెప్పారు. అలా అని చాలా మంది చెప్పారు. కానీ భగవంతుడు కుటుంబ సమస్యలు ఏమి ఇవ్వలేదు, కానీ నిర్మాణానికి కొంచెం ఆటంకాలు ఏర్పరిచారు. యాక్చువల్గా ఇది మేము చిన్నప్పుడంతా తిరిగినటువంటి ప్రదేశమే. ఇక్కడ ఈ చుట్టుపక్కల పొలాలలో మధ్యలో ఈ ప్రదేశము ఒక కంప చెట్లు పొదల్లాగా ఉండి ఈ లోపలికి కూడా ప్రవేశం జరిగేది కాదు. అటువంటి ప్రదేశంలో మేము చిన్నప్పుడు ఎప్పుడు కూడా లోపలికి కూడా శివలింగం దర్శనం కూడా చూసుకోలేదు. అక్కడ ఒక 2 పెద్ద చింత చెట్లు ఉండేవి. అంటే ఏమన్నా భయంగా ఉండడం అట్లా అనిపించేది? అలాగా అంటే లోపలికి పోవాలంటేనే భయం, పాములు ఉంటాయి అనే ఉద్దేశంతో ఎవరు లోపలికి వచ్చేవాళ్ళు కాదు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మీ చిన్నతనంలో? మేము చిన్నతనం, ఇప్పుడు నాకు 58 సంవత్సరాల వయసు. గతంలో కూడా పెద్దలందరూ కూడా చెప్పింది అదే. అది కూడా వివరాలు చెప్తాను. అయితే ఇక్కడ ఆ చింత చెట్ల దగ్గర నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఈ విగ్రహాలన్నీ భూమి లోపల ఉండేవి. అసలు ఎవరు కూడా సాధించేవాళ్ళు కాదు. పూజలు జరిగేవి. అంటే ఆల్రెడీ ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని అయితే తెలుసు మీ అందరికీ? తెలుసు. తెలుసు. అవన్నీ కూడా భూమి లోపల వెళ్ళిపోయినాయి. కొన్ని విగ్రహాలు ఇక్కడి నుంచి కొంతమంది శిథిలావస్థలో ఉన్నప్పుడు కొంతమంది తీసుకెళ్లారని కూడా చెప్పుకొచ్చారు. కొన్ని విగ్రహాలని వాళ్ళు తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇక్కడ పూజలకు నోచుకోవట్లేదు కదా అని. తర్వాత ఒకసారి మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ పొలంలో ఉన్న వాళ్ళంతా ఈ కుటుంబాలలో ఒకసారి కలెక్టర్ గారు ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఎలాంటి పూజలకు నోచుకోవట్లేదు, చాలా బాగా ఉన్నాయి విగ్రహం అని కృష్ణుడి విగ్రహం కూడా తీసుకెళ్లి వాళ్ళు చంద్రగిరి ఆఫీస్ లో ప్రతిష్ఠ చేసుకున్నారు. కానీ మాకు మళ్ళీ ఆధారాలు పెద్దవాళ్ళు ఉండగానే పోయినాయి, లేవు. ఇంకా అలా ఎవరికి పూజలు అందుకోవడం లేదు, విగ్రహాలు ఒట్టిగానే ఉంటున్నాయని తీసుకెళ్తున్నారు. ఇవి అలాగా కాలక్రమేణా ఇది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. కానీ మాకు కళలో చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు వచ్చినప్పటి నుంచి అక్కడ ఒక పెద్ద చింత చెట్ల మధ్యలో నుంచి ఒక పెద్దటి తెల్లటి నాగుపాము వచ్చి శివలింగ ప్రదక్షిణ చేసుకొని వెళ్ళేది. అంటే ఆ గర్భాలయం ఎలా కనపడేదంటే, ఓన్లీ ద్వారము, ఒక 2 అడుగుల మట్టితో ఒక గుడి ఉన్నట్టుగా, శిథిలావస్థలో ఉన్నట్టుగా శివలింగం లోపల తెల్లటి రూపంలో శివుడు ఆయన ప్రదక్షిణ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. మీకు వచ్చేవారా కళ్ళకి? అంటే కుటుంబ సభ్యులందరికన్నా ప్రత్యేకంగా మీకు? నాకు మాత్రమే. కానీ అది ఈ ప్రదేశం అనేది మాత్రం మాకు తెలియదు. ఏదో కళ్ళ వస్తుంది ఏదో కళ్ళ వస్తున్నాడు. అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం రిపీటెడ్ గా వచ్చేది అదే కళ. కుటుంబం అట్లా జరుగుతా ఉన్న కొద్ది రోజులకి ఇంట్లో ఈ డిస్కస్ చేస్తే, మా కులదైవం సుబ్రహ్మణ్య స్వామి. సో నాగదేవత అంటే ఇంకా ఆయన అనుగ్రహంతో వస్తుంటారులే, అది సహజంగా అని చెప్పి అనుకునేవాళ్ళు.
అట్లా అట్లా నేను ఈ ఊరు నుంచి కొన్ని అంటే బయట వెళ్ళిపోయి వర్కులు చేసుకుంటూ అట్లా ఓకే అండి. ఓకే. ఫస్ట్ ఉద్యోగం చేసుకుంటూ ఆ తర్వాత సొంతంగా వర్కులు చేసుకుంటూ మెల్లమెల్లగా ఆ కార్యక్రమంలో ఉన్నాను. కొద్ది రోజులకి తిరుపతిలో ఒక మామూలుగా మా స్నేహితుడు ఎవరో వెళ్ళాలంటే ఒక అయ్యవారి దగ్గరికి వెళ్ళాం. ఆయన పిలిచి, నీ బాధ్యత వేరే ఉంది, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు గమ్మునున్నావు, నీకేమి తెలియట్లేదా అని అడిగాడు. నాకు బాధ్యతలు ఏముంటాయి స్వామి, మామూలు ఏంటంటే లేదు నీకు ఒక గుడి కట్టేది ఉంది, అది నీకు ఇంకా అర్థం కావట్లేదు రావట్లేదు అని చెప్పాడు. అది జరిగిన కొద్ది రోజులకి ఒక స్వామి షిరిడి నుంచి అని చెప్పి మా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. నా పేరు అడిగాడు, వచ్చి అడిగి లోపలికి వచ్చాడు. సరే ఎవరు స్వామి అంటే, నేను షిరిడి నుంచి వచ్చాను, నేను రుద్రాక్ష ఇచ్చి నువ్వు ఈ పాటికి ఒక దైవ కార్యం చేసి ఉండాల్సింది, నువ్వు చేయలేకపోతున్నావు అంటే, నాకు తెలియదు స్వామి అని అన్నాను. అంటే ఆయన అన్నారు, సరే నీకు నేను తిరిగి సంవత్సరం తర్వాత వస్తా, నీకు ఈ రుద్రాక్ష ఇస్తున్నాను, నువ్వు పూజ చేసుకుని సంవత్సరం తర్వాత వచ్చి నీకు కనబడతాను అన్నాను. సరే నేను మామూలుగా అది క్యాజువల్ గా వస్తుంటారు కదా అట్లా అందరూ వస్తుంటారు కదా అని చెప్పి క్యాజువల్ గా తీసి రుద్రాక్ష దేవుడి దగ్గర పెట్టేసి గమనిపోయాను నా పనిలో నేను. మళ్ళీ సంవత్సరం గుర్తు పెట్టుకుని ఆయన కరెక్ట్ గా వచ్చారు మా ఇంటికి. వచ్చారు వచ్చి, స్వామి నేను రుద్రాక్ష ఇచ్చి వెళ్ళాను, మీకు ఏం మార్పులు కనిపించినాయి, ఏమొచ్చినాయి, నాకేం పెద్దగా తెలియలేదు స్వామి అని. లేదు లేదు మీరేదో చేసుకుంటున్నారు, అటైతే నేను రేపే మీ ఇంట్లో పూజ పెడతాను, మీరే ఉండండి అని చెప్పి పిలిచి ఆయన నా దగ్గర పూజ చేయించారు. చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత మళ్ళీ నాకు కనిపించలేదు, ఇప్పటికీ రాలేదు. ఆ ఒక్కరోజు వచ్చి నా దగ్గర పూజ చేయించి వెళ్ళిపోయారు. చేస్తూ సరే నీ కార్యక్రమాలు నీ అభివృద్ధి గురించి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సంవత్సరం రోజుల తర్వాత ఈ ఈ శివుడు మాత్రం మనకి కనబడుతూనే ఉంటాడు, రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఒక సముద్రం అంచున ఉన్నట్టు, సముద్రంలో శివుడు కనబడినట్టు, దేవతలు ఉన్నట్టు, గురువులో ఉన్నట్టు కంటిన్యూటీ మీ మైండ్ లో అదే ఉంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా శివుని బొమ్మని అట్లే ఆర్ట్ వేసినాను, ఏ బొమ్మలు వేయలేదు. శివపార్వతుల్ని బొమ్మ అట్లే ఆర్ట్ వేసి నా దగ్గర మ్యారేజ్ అయ్యేదాకా కూడా పెట్టుకున్నాను. పెద్ద ఆర్టిస్ట్ కాదు కానీ అవి మాత్రం అంత చక్కగా వచ్చాయి. లామినేషన్ చేసి పెట్టుకున్నాను, పొరపాటున ఎక్కడ మిస్ అయినాయి, ఈ రిమీట్ చేసుకుంటే గుర్తు వస్తుంది. అక్కడి నుంచి ఈ ఏదైతే కార్యక్రమం వాళ్ళు చెప్పారు సంవత్సరం తర్వాత నా ఆర్థిక ఇబ్బందులు మెల్లమెల్లగా తీరుతూ వస్తున్నాయి. ఒకరోజు ఒక స్నేహితులందరూ తిరుమలకి వెళ్ళినట్టు, ఆ తిరుమలలో మా ఊరి ప్రజలంతా అక్కడ ఉన్నారు, అందరితో కలిసి చూస్తున్నాము. ఇది కళేనా? కళలోనే తెల్లవారుజామున మాత్రమే వస్తుంది, ప్రతి కళ 3-3:30 నిజమవుతాయి అంటారు కూడా అండి. ఆ టైంలోనే వస్తాయి. వచ్చి నేను ఆ వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఎదురుగా కూర్చొని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను. మీరు ఉదాహరణకి అన్నమాచార్యులు ఎట్లా ఉంటుందో అని, అంటే మీకు నాకు మాత్రమే అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ గర్భగుడిలో ఆ వెంకటేశ్వర స్వామి ప్రార్థన జరిగిన ఒక 6 నెలలకి ఆ అమ్మవారిని తీసుకొచ్చి, మన గంధంతో చేసిన అమ్మవారిని అప్పుడు ప్రత్యేకంగా నాకు ఒక అతను తీసుకొచ్చి ఇచ్చాడు మా ఊరు. అది పెట్టిన ఒక 3 వారాలు 6 వారాల్లో మీకు మీ మారిపోతుంది, మీ చరిత్ర మారుతుంది అని ఆయన చెప్పాడు. నిజంగా వాస్తవంగా అదే జరిగింది. అది తీసుకొచ్చి పెట్టిన తర్వాత నా వ్యాపార అభివృద్ధి ఒక నెలలోనే మార్పు వచ్చేసింది. ఏం వ్యాపారం చేసేవాళ్ళు? నేను కాంట్రాక్టర్, మంచి ఆర్డర్ చేతికి వచ్చింది, అక్కడి నుంచి ఆదాయం రావడం ఉంది. ఆ తర్వాత మా ఊర్లో ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు గుడి కట్టాలని నన్ను కూడా అడుగుతునేవాళ్ళు, తలాంత చందా వేసుకుని కట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. దానికి ముందు ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రదేశంలో జరిగిన ఇదేంటంటే, ఇక్కడ
ఇక్కడ అంతకు ముందు ఎప్పుడో నిధుల కోసం తీసుకెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది అవును తీసుకెళ్లారని చెప్పండి. చెప్పుకుంటున్నారు చరిత్ర, కానీ మనం ఎప్పుడు లోపలికి వచ్చి చూడలేదు. ఎంత లోతు ఉంది, ఎంత మట్టి ఉంది, ఎంత ఓకే. ఉంది. మధ్యలో ఒక రోజు అనుకోకుండా ఎవరో దండుగులు ఏడవి తీసి అవును. నిధుల కోసమని వచ్చారు వాళ్ళు. ఉమ్, ప్రయత్నంలో భాగంగా ఒక రోజు ఏడు కర్పూరం వెలిగించి తవ్వడం జరిగిందని ఊర్లో వాళ్ళని, నేను ఎక్కడ లేను కదా, చెప్పారు. ఉమ్, అది చూసిన వ్యక్తి ఒక అతను అరవడంతో గ్రామ ప్రజలంతా వచ్చారు, వాళ్ళంతా పారిపోయి ఉంటారు. పారిపోయారు. ఉమ్, వాళ్ళ తర్వాత కాలం జరిగిపోయింది. ఉమ్, అప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ పొలం అయినటువంటి వ్యక్తి ఆ చింత చెట్లు అమ్మేసి వచ్చిన డబ్బులు దేవుడికి ఇచ్చేయడం. ఉమ్, వీళ్ళందరూ గ్రామ ప్రజలంతా చేరి ఆ ఫ్యాక్టరీ దగ్గర కొంచెం సిమెంట్, కొంత ఇసుక, అందరూ చందాలు వేసుకొని ఎవరు తోచినంత వాళ్ళు. అందులో మా అమ్మగారు, మా వీళ్ళందరూ కూడా అన్నవాళ్ళు, అంటే మా కుటుంబంలో కూడా అందరు కుటుంబాలతో మా కుటుంబం కూడా దీంట్లో భాగస్వాములై ఒక స్లాబ్ వేశారు. శక్తి అక్కడికి సరిపోయింది. అంటే అందరూ ఈ గ్రామంలో ఏంటంటే ప్రతి ఒక్కరు వ్యాపార పూర్వకంగా తిరుమలలో, తిరుపతిలో మైగ్రేట్ అయిపోయినారు, వ్యాపార పరంగా వెళ్ళిపోయినారు. అక్కడ బాగా ఆస్తులు, బాగా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉన్నారు, సంపాదించుకున్నారు, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు. ఇక్కడ కొద్ది మంది మాత్రమే నమ్ముకుని, ఈ గ్రామం నమ్ముకుని ఇక్కడ ఉన్నాము. మేము కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ కార్యక్రమం అంతా చూసుకోవడం, సంక్రాంతికి అప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు మా అన్నలు వీళ్ళందరూ ఇక్కడ ఏంటంటే వచ్చి ఇక్కడ గుడి కట్టాలా, కొంత చేశాము, నీ వంతు సాయం చేయమని అడుగుతా ఉండేవాళ్ళు. కానీ నాకున్న కళ, నాకున్న ఇది ఇక్కడ కనపడట్లేదు, ఎందుకంటే నేను చూడలేదు కదా లోపల. అలాగా ఒకరోజు సంక్రాంతికి వచ్చి పొద్దున్న ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఈ ప్రదేశంలో వచ్చి కూర్చున్నాను. నాకేం మెడిటేషన్ చేసే అలవాటు కూడా లేదు, ఇప్పటికి కూడా నేను కూర్చోలేను చెప్పాలంటే. ఒక్క ఈ దేవాలయంలో మాత్రమే కూర్చుంటాను. అది గంట అయినా 2 గంటలైనా నాకు తెలియకుండా కదలకుండా కూర్చునేస్తాను. ఇంట్లో ఎక్కడ 10 నిమిషాలు కుదురుగా కూర్చోలేము, కాళ్ళు ఎట్టి పెడతాను అంతే కదా. అయితే ఇక్కడికి వచ్చి ఈ స్లాబ్ వేసినటువంటి భూమి మీద నేను కూర్చున్నాను, స్వామి ఎదురుగా కూర్చున్నాను. ఇట్లా స్వామి ధ్యానం లాగా అట్లా వెళ్ళిపోయింది. ఒక గంట పైన నేను ఈ ధ్యానంలో ఎవరు లేరు, అందరూ పండగ వాతావరణం, ఊరు లోపల ఉన్నారు. ఎవరో ఇటు పొలాలు లేకొచ్చేవాళ్ళు గట్టిగా అరిచారు, కేకేశారు, మెలకు వచ్చేసింది. బయటకు వచ్చేసాను. బయటకు వస్తే మొత్తం చీమలు ఇవన్నీ కూడా ఒంటి మీదకి ఎక్కేసినాయి, నల్లటి చీమలు. నాకేం తెలియదు, స్పర్శే తెలియదు, అలా వెళ్ళిపోయింది. సరే, అక్కడి నుంచి మళ్ళీ నేనే అనుకున్నాను, నా ప్రయత్నం నేను చేసి నేనే నిర్మాణం చేయాలని మొదలైపోయింది. ఊర్లో గ్రామాలందరూ కూడా కూర్చొని మాట్లాడినారు. అప్పుడు కూడా నేనే నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పాను. మీ వంతు సహాయం, మీకు శక్తి తోచినంత ఇవ్వండి అని చెప్పాను. ప్రతి ఇంటికి మీరు ఏం శక్తి ఉంటే అది ఇవ్వండి. అందరూ కష్టపడుకునే రైతులు, ఎవరు వ్యాపారస్తులంతా బయట సెటిల్ అయిపోయినారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నంతలో మా ప్రయత్నం అట్లా మొదలయ్యి, ఆ గుడి ఎప్పుడైతే మొదలైందో భూమి పూజ చేశాము. ఆ భూమి పూజ చేసినప్పటి నుంచి నేను యాక్చువల్ గా గత 2006 నుంచి సంవత్సరంలో 3 సార్లు బ్యాక్ పెయిన్ తో బెడ్ రెస్ట్ తీసుకునేవాడిని, ఫిజియోథెరపీ చేయించుకునేవాడిని, రకరకాల వైద్యాలు చేయించుకునేవాడిని. అన్ని దగ్గర, హైదరాబాద్ అయితే, చెన్నై అయితే, ఎక్కడెక్కడ తిరిగి ఆయుర్వేదం అన్ని రకాల వైద్యాలు చేసుకున్నాను. ఆరోగ్యపరంగా కొంచెం బాధపడుతున్నాను, మిగతా ఏమి ఇబ్బంది లేదు. ఈ ఎప్పుడైతే భూమి పూజ మొదలు పెట్టామో, ఆ మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజుకి బ్యాక్ పెయిన్ తో పడుకున్న రోజు లేదు. నమ్ముతారా? నమ్మాలి కూడా. మాకు ఆ దేవుడు అనుగ్రహం, అంటే ఆ కాలాన్ని ఆయన ప్రొలాంగ్ చేస్తున్నాడేమో. ఎప్పుడో అనుభవించాలి, నొప్పిని అనుభవించక తప్పదు. ఏ దేవుడైనా, భగవంతుడైనా, రమణ మహర్షి లాంటి వాళ్ళు అనుభవించారు, కానీ మనం కూడా అనుభవించాలి. కాకపోతే కొద్ది రోజులు ఆయన కార్యక్రమాల కోసం నెట్టుకున్నాడేమో అని అనిపిస్తుంది. అప్పుడు 2006 నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా మీకు ఆ బాధ అనేది లేదు. గతంలో అంత బాధపడ్డాను, ఒక్కోసారి నెల రోజులు కూడా పడుకునేవాడిని బెడ్ మీద, బాత్రూమ్ కూడా వెళ్ళేవాడిని. అలా ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు? 2006 నుంచి 2014 భూమి పూజ చేసే వరకు. 2014లో ఈ భూమి 8 సంవత్సరాల వరకు బాధపడ్డాను. ఎక్కడికి వెళ్ళాలన్నా నడుము బెల్ట్ వేసుకొని
అబ్బా. వ్యాపారంలో వెళ్ళాలి తప్పదు. ఎక్కడెక్కడ మంచి మనకు పని ప్రారంభం అయ్యేటప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చేసేది, పడుకునేసేది. అలాంటి అంటే ఎప్పుడు బాధ అయితే ఏం లేదు, ఈ శారీరక బాధ తప్ప ఇంకేం అవునండి, లేదు. అవును. మానసిక బాధలు ఏం లేవు. అవునండి, అదొకటి చాలండి. ఆ శారీరకంగా బాధ ఉంటే అదే. చేయలేము ఏది. అలాగా ఈ భూమి పూజ అయిన తర్వాత రమణ అది మన తిరుణమ అరుణాచలం మీకు తెలుసు కదా. అవునండి. అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం ఒక స్నేహితులతో వెళ్తే ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ కోసం మొట్టమొదటి సంవత్సరం వెళ్ళాను. బ్యాక్ పెయిన్ కి మాత్రం కూడా జాగ్రత్త పెట్టుకున్నాను, నడుము నొప్పికి. వర్షం పడుతుంటే గొడుగులు తీసుకున్నారు. ఎక్కడ రూములు దొరకపోతే మేము పోతాను కొత్తగా కట్టిన వాళ్ళు మమ్మల్ని చూసి ఒక రూములు ఇచ్చారు, చేపలు కొనుక్కొని వేసుకొని పడుకోండి అని చెప్పారు. వెళ్ళాము. అన్ని రూములు తీసుకెళ్లి చేపలు అన్ని పెట్టిన తర్వాత ఈ వర్షం ఆగిపోయింది. గొడుగులు మాత్రలు అన్ని అక్కడ పెట్టేసి బయటకు రాగానే గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోయినాం. ఒక 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత 2 కాళ్ళు చచ్చిపడిపోయినట్టుగా నొప్పి వచ్చేసింది. తట్టుకోలేక ఆ బాధను భరించలేక ఆ కలవట మీద కూర్చున్నాను. కూర్చొని ఇంకా మా స్నేహితులంతా ఏమి కాదు దేవుడు నడిపిస్తాడు కూర్చొని చెప్పి. అప్పుడు జనాలు ఎట్లుంటారంటే, మీకు అరుణాచలం గురించి తెలుసు కదా, లక్షల మంది వస్తుంటారు. ఆ లక్షల మందిలో మనం ఎదురు రావాలంటే కూడా వెనక్కి రాలేను. నేను రూమ్ కి రావాలంటే కూడా 4-6 కిలోమీటర్లు నడవాలి. రాలేని పరిస్థితి. అక్కడే కూర్చొని ఒక 10 నిమిషాల తర్వాత లేచి నిలబడి, స్వామి నువ్వే ఉండవు నడిపించాను. లేచి నిలబడతానే మీరు నమ్మరు, మన నడుము దగ్గర అట్లా కరెంట్ షాక్ కొడితే ఎట్లా జుమ్ అంటుందో అట్లా జుమ్ అని వదిలేశాడు. తర్వాత 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసుకొని వచ్చిన తర్వాతే కూర్చున్నాను. చూడండి, 4 కిలోమీటర్లు నడవలేని వాడిని ఈ 14 కాకుండా రెండో కాలు కూడా, అంటే ఈ ప్రెషర్ ఎక్కువై రెండో కాలు కూడా చచ్చిపడింది. అంతకు ముందు డాక్టర్లు అయితే, ఇక్కడే తిరుపతి డాక్టర్లు కూడా నువ్వు నడవలేవు, ఆపరేషన్ చేసుకోకపోతే హైదరాబాద్ కూడా చేరలేవు, ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా చేయకపోతే నీ కాళ్ళు 2 చచ్చుపడిపోతాయి, నడవలేని పరిస్థితి వస్తుంది అని చెప్పారు. నాకు ఏమి వద్దు, ఒక ఇంజెక్షన్ ఇచ్చి పంపించండి నన్ను అని చెప్పి వెళ్ళిపోయినాను. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాడిని అలాగా నడవగలిగినానంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప వేరే లేనే లేదు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆ సంవత్సరమే మళ్ళీ గుడి ప్రదక్షిణ చేసుకుని కార్తీక దీపం వెలిగించేటప్పుడు స్వామి ప్రత్యక్షంగా ఆకాశంలో శివలింగ రూపంలో భగవంతుడు అభిషేకం చేస్తున్నట్టుగా కనిపించాడు. నా పక్కన ఉన్న వాళ్ళని పిలిచి స్వామిని చూడండి అనే లోపల మాయమైపోయాడు ఆకాశంలో. అప్పుడు ఇంత పెద్ద కెమెరాలు కూడా లేవు, మా స్నేహితుడి దగ్గర కెమెరాలో ఫోటో తీయని కూడా ఆయన తీసే లోపలే అంతర్గతం అయిపోయింది. 3 సంవత్సరాలు నాకు 3 రూపాయలు కనిపించాడు ఆయన. ఒకసారి నామాలు, రుద్రు కన్ను, అలాగే రకరకాల 3 సంవత్సరాలు కంటిన్యూస్ గా. ఈ రోజు కూడా ఆ సంవత్సరం కాళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి చెప్పులు వేసుకుని నడిచాను. మళ్ళీ తర్వాత సంవత్సరం చెప్పులు తీసేసే నడిచాను. నడవలేని వాడిని నడిపించాడు ఆయన. ఇంకా మీతోనే ఉన్నారండి స్వామి, ఆ స్వామి అనుగ్రహం మీతో ఉంది. ఆయన చెప్పి నేను వెళ్ళినటువంటి అరుణాచలంలో పిలిచి లోపల గర్భగుడిలో పిలిచి అభిషేకం చేశాడు ఒక స్వామి. నేనేం ఆయన అడగలేదు, రెండేని తీసుకెళ్లి అభిషేకం చేశాడు. అక్కడి నుంచి ఆకాశ లింగం చిదంబరం వెళ్ళాం, అక్కడ పిలిచి కూర్చోబెట్టి అభిషేకం చేశారు. ఎక్కడ మీరు ఎవరిని అడగట్లేదు. జంబుకేశ్వరికి వెళ్ళాను. జంబుకేశ్వరికి 5 గంటలకు వెళ్తే 5 గంటలకి ఒక స్వామి అక్కడి నుంచి బయట వస్తున్నాడు గర్భగుడిలోంచి. స్వామి అభిషేకం చేస్తారా అన్న. ఇప్పుడు చేయరు స్వామి, నేను పర్మిషన్ అడిగి వస్తానని వెళ్ళి, నేను నా స్నేహితుడిని ఇద్దరిని గర్భగుడి లోపల మీకు తలుపు తీరి ఇక్కడ గండంలో చూపిస్తారు అక్కడ అంతే. కన్నాలు ఉంటాయి, కన్నాల్లో నుంచి దేవుణ్ణి చూడాలి, మనం ఎక్కడ నుంచి చూడడానికి లేదు. ఆ గర్భగుడిలో తీసుకెళ్లి కూర్చోబెట్టేసి మొత్తం అభిషేకం 2 గంటల సేపు మా ఇద్దరిని అక్కడే కూర్చోబెట్టి, చూడండి మరి అసలు చూడడానికి కూడా అవకాశం లేదు. మా ముందు అందరూ కన్నాల్లో చూస్తున్నారు, మమ్మల్ని లోపల కూర్చోబెట్టి స్వామి అభిషేకాలు చేసి అక్కడే కూర్చోబెట్టి అమ్మవారి దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ లో ప్రసాదాలు అన్ని ఎత్తుకొచ్చి అక్కడే ఇచ్చి తీసుకొని వచ్చారు. సహజంగా బ్రాహ్మణులకు డబ్బులు తీసుకుంటారు కదా, అక్కడ బ్రాహ్మణులు నేను డబ్బు ఇస్తుంటే కూడా మేము తీసుకోము, మీరు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొచ్చి అమ్మవారి కూడా దర్శనం చేయించి అన్ని పసుపు కుంకాలు గాజులు చేతికిచ్చి మమ్మల్ని సాగనంపారు.
వాళ్ళు పోనీ ఏ ఎవరో డబ్బుల కూడా మాకు కన్నా ఆశించి అన్ని గంటలు పూజ చేయించారనడానికి కూడా లేదు. ఆశించి పూజ చేసి అన్ని చేసి మీకు ఎన్ని చేసాం మాకేమైనా ఇస్తారా అని ఆశిస్తారు. అవునండి. కానీ మాకు ఎలాంటి ఆశ ప్రతిఫలం ఆశించకుండా నేను ఇస్తే కూడా తీసుకోకుండా ఈ స్వామి ప్రసాదాలు మహిమ. ఇచ్చేసి పంపించేశారు. అలాంటి స్వామి అనుగ్రహం అంటే మనం ఆయన అక్కడ దాకా మనం తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఊరు తెలియదు, భక్తులు తెలియదు, ఏమీ తెలియదు కదా. అలాంటి ప్రదేశంలో ఇచ్చాడంటే ఆయన అనుగ్రహం లేని జరగదు కదా. అలాగా ప్రతి ఒక్క దగ్గరికి ప్రతి ఒక్క ప్రదేశంలో ఆ అనుకోని విధంగా అలాంటి అనుభూతులు మనకి ఎదురైంది. ఇక అది పూర్తి పక్కన పెడితే ఇక్కడికి వద్దాం. ఈ గుడి దగ్గరికి వచ్చి ఈ మనం బయట ఉండడం వల్ల కొంచెం కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. ఒక స్థపతికి అప్పచెప్పాము గుడి కట్టమని. అతను కొద్ది రోజులు ఆలస్యంగానే కడతా వచ్చాడు. కడుతుండగా అతను ఏదో ఆ వర్క్ ఇక్కడ పని చేసే వాళ్ళు తాయిగో ఏదో పని చేశారు. స్వామి వాళ్ళని ఎలా నిషేధించాడంటే వాడికి అప్పటికప్పుడు పని చేసుకున్నాడు కాలేదో ఇరిగిపోయిందని వాళ్ళు పారిపోయారు. గుడి కట్టేవాళ్ళు కొద్ది రోజులు ఒక 6 నెలల సంవత్సరాలు రాలా. నేనేమో ఇది ఆలస్యం అవుతా ఉందని చెప్పి ఆలోచిస్తా ఉంటే మళ్ళీ వేరే స్థపతుల ద్వారా మనకి ఏదైతే గుడి ప్రారంభానికి చెప్పుకున్నాం. ఇందులో ముఖ్య విషయం ఒకటి చెప్పాలి. అప్పటికి స్థలం మధ్య మీరు తీసేసుకున్నారా? అప్పటికి వీళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అనుభవించుకున్నంత వాళ్ళు వీళ్ళే భూమిని ఇచ్చేసారు గుడి ప్రదేశానికి. చుట్టుపక్కల ఏదైతే అంటే మీరు పూనుకొని ముందుకు వచ్చారు కాబట్టి ఇంకా మీకు అప్ చెప్తే దీన్ని మంచిగా డెవలప్ చేసుకుంటారని మీకు హ్యాండ్ ఓవర్ చేశారా అని గ్రామం అంతా కూడా నిర్ణయం చేసుకున్నటువంటి కార్యక్రమం. అందులో ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉందో వాళ్ళు పెద్ద ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు కాదు మాట్లాడలేని స్థితిలో. ఆయన ఏం చెప్పారంటే ఇది దేవాలయానికి సంబంధించిన భూమి ఇక్కడ చుట్టుపక్కల. దీన్ని మేము కలెక్టర్ గారిని అడిగి రిక్వెస్ట్ చేసుకొని పట్టాలు తీసుకున్నాం. అప్పట్లో పట్టాలు అనుభవం పూర్వకంగా ఇచ్చినట్టు సెటిల్మెంట్ పట్టాలైనా అట్లా పట్టాలు తీసుకున్నాము. ఈ ప్రదేశాన్ని కొంత ఏరియాని మాత్రం వాళ్ళు కలెక్టర్ పట్టా ఇవ్వనని చెప్పారని. ఏ రోజైనా ఎవరో ఒకరు వస్తారు, ఆ దినం నిర్మాణం జరిగినప్పుడు ఈ దేవాలయ స్థలాన్ని మీరు చేసుకుంటుందని వదిలిపెట్టి మిగతా చుట్టూ అనుభవించుకోండి అని చెప్పి వాళ్ళు పట్టాలు ఇచ్చారు. ఈ ప్లేస్ వరకు ఆ పెద్ద ఆయన ఇప్పుడు కూడా 90-95 సంవత్సరాలు ఉంది. మా ఊరి పక్కనే ఇక్కడ ఇల్లు ఉండేది. నాయుడు అని వాళ్ళ కుటుంబ సభ్యులంతా. ఆయన ఏం చెప్పారంటే ఇది దేవుడి సొమ్మే, దేవుడి ఆస్తి. మీరు ఎప్పుడు దేవాలయానికి కావాలన్నా మీరు తీసుకోండి, అది దేవుడి ఆస్తి. కాబట్టి మీకు ఎంత ప్రదేశం కావాలో అంత తీసుకోండి. ఈ చుట్టుపక్కలంతా కూడా దేవుడి సొమ్మే. అందరూ పట్టాలు చేసుకున్నాం. అప్పుడు కలెక్టర్ అడిగినాడు, పట్టాలు చేసి ఇచ్చినారు. అంతే తప్ప మా సొమ్మేం కాదు. కాబట్టి దేవుడు కావాలన్నప్పుడు మేము ఎందుకు అడ్డుపడాలా అని చెప్పేసి ఆయన చెప్పారు. అది ఆయన చెప్పడం, ఆ తర్వాత అందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే ముందు ఒక స్థపతి దగ్గరికి అందరం నిర్ణయించుకున్న తర్వాత ఒక స్థపతి దగ్గరికి వెళ్ళాం. ఆయన వచ్చి ప్రదేశం అంతా చూసి మీ శక్తి సరిపోదు, ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం నిర్మాణం అప్పుడు పూజలు అందుకున్నటువంటిది, నేను ఒక స్కెచ్ గీసిస్తాను, మీ శక్తి కొలది ఇప్పుడు ఏం చేయాలో చేసుకోండి, తర్వాత శక్తి వస్తే జరిగేటివి జరుగుతాయి అని అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాము. ఆయన ఒక వారం తర్వాత ఈ దేవాలయ ప్రాంగణం ఎలా ఉందో ఆ రూపాన్ని అంతా ముందే ఆయన స్కెచ్ లో గీశాడు. గీసి వీళ్ళు ఇక్కడ పూజలు అందుకున్నారు, వీళ్ళందరూ ఇక్కడ నిర్మాణం జరగాలి, కానీ మీకు ఆ శక్తి లేదు, మీతో ఒక్కరితో కాదని ఆయన అంటే ఒక్కరితో అవుతాదో అవదో అని నువ్వు మొదలుపెట్టి స్వామిని ప్రతిష్ఠించి అప్పుడు భూమి దాక్షాయణి అమ్మవారు మాత్రమే కనిపించారు. అప్పుడు మాకు ఓపెన్ శ్రీ పార్వతి రూపం అని ఒక రూపంతో ఉన్న విగ్రహం భూమిలో ఉండిపోయింది. ఈ భూమి శుద్ధి చేసేటప్పుడు ఆ విగ్రహం కూడా బయట వచ్చింది, అంటే మొరగపోయింది. అప్పుడు మళ్ళీ ఆయన పార్వతీదేవి ఉంది కదా, పార్వతి కంపల్సరీగా గుడి కట్టాలి అన్నాడు. సరే ఈ రెండింటి వరకు నిర్మించు అన్నాడు. సరే స్వామి, ఇది ఆల్రెడీ అయి మండపం వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పార్వతీదేవి అమ్మవారిని మొదలు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ పార్వతి అమ్మవారిని నిర్మిస్తే దాక్షాయణ అమ్మవారిని గర్భగుడిలో పెట్టకూడదు, అప్పుడు ఆమెకు సపరేట్ గుడి ఉండాలి అని అన్నారు. ఇదంతా పూర్తి అయ్యేటప్పుడు మళ్ళీ దాక్షాయణ అమ్మవారు మొదలు పెట్టాం.
ఇలా దాక్షాయణి ఒకదానికి అమ్మవారు ఒకటి మొదలు పెడితే ఆయనకు ఎదురుగా వీరభద్ర స్వామి ఉండాల్సిందే అన్నారు. చూడండి అలాగా వీరభద్ర వాళ్ళది. స్వామి నిర్మాణం మొదలు పెట్టారు. ఉమ్, ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఈ గుడి ఎప్పుడైతే కొంత దూరం వచ్చి ఆగిపోయిందో మళ్ళీ స్థపతిని తీసుకొచ్చారు. ఉమ్, ఇంకొక ఆయన భట్టు స్వామి అని తిరుచానూరులో ఒక ఆయన ఉన్నారు. ఉమ్, ఆయన వచ్చి అప్పటికి ఈ టైల్స్ కూడా వేసేసాం ఈ బిట్టు వరకు చేసేద్దామని. ఉమ్, లేదు ఆయన ఈ ప్రదేశం అంతా తిరిగి ఆయన ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఇంతమంది దేవతల పూజలు అందుకోవాల్సిందే, ఉమ్, అది నిర్ణయం జరుగుతుంది ఉమ్, అని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా పిలిచి ఒక అబ్బాయిని పిలిచి ఉమ్, స్కూల్ వదిలిన టైంలో పిలిచాడు. ఆ అబ్బాయిని ప్రత్యేకంగా ఒకరిని పిలిచాడు. వాడు ఏడుస్తూ వచ్చాడు ఇక్కడికి. ఉమ్, ఏమో పిలుస్తున్నాడు స్వామి, ఎందుకు పిలుస్తున్నాడు అని. ఏమంటే అతని పేరు శివయ్య అని ఉంటుంది, పిలవండి అన్నాడు. ఉమ్, ఇక్కడ మా మైరామయ్య అని ప్రతి సంవత్సరం అతను పేదవాడైనా 10,000 15,000 ఆయన శక్తి కొలిసి దానం చేస్తుంటాడు. ఓకే. ఆయన మనవడు అబ్బాయి. ఉమ్, నిజంగా ఆయన పేరు శివయ్య. అయ్యా. ఆ, శివయ్య ఆయన రూపురేఖలు ఇట్లా ఉంటాయని చెప్పాడు. ఉమ్, చెప్పి ఇక్కడ ఈ గుడి నిర్మాణం చేయాలంటే మీరు ఇదంతా చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఉమ్, అయితే ఆ తర్వాత మళ్ళీ వేరే స్థపతిని తీసుకొచ్చాము. ఉమ్, క్రమేణా వర్క్ జరుగుతుంది. ఈ లోపల మా అన్నగారు కాలం చేశారు. అక్కడ ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఉమ్. అప్పుడు నాకు ఈ గ్యాప్ అంతా ఎందుకు వస్తా ఉందని తెలియక మదన పడుతుంటే నీకు రావాలి కదా మరి షణ్ముఖ శర్మ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక సలహా ఇచ్చాడు, హోమం చేయండి, మళ్ళీ ప్రతి భూమికి శుభ్రం చేయండి, ఏదైనా. ఆ తర్వాత మీకు ఆయన కూడా ఇప్పుడు నడిచే ఆలోదయం అంటారు, మీరు సిద్ధేశ్వర పీఠ విజయవాడలో అంటే తెల్లవారు ఎక్కడికి ఆయన దగ్గర పరిగెత్తాం. ఎందువల్ల ఇవంతా జరుగుతుంది, ఆలస్యం అవుతా ఉంది, ఈ స్కెచ్ ఉంది, ఇంత ప్రణాళిక ఉంది, ఎట్లా స్వామి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గర పెట్టి ఆ ప్రసాదం చూసుకొని అక్షంతలు వేసి జరుగుతుంది, వెళ్ళిపోయి ఏం చెప్పాలి. మాకు నిరుత్సాహం. అవును, స్వామి ఆశీర్వదించాడు కానీ ఎలా చేస్తాడని చెప్పలేదు. మీకు ఏమైనా కావాలంటే మా వాళ్ళని అడగండి. మా వాళ్ళని అడగాలంటే మనకి వాళ్ళు ఏం అడుగుతాం, వాళ్ళని తెలియక మదనపడి మళ్ళీ తిరిగి ప్రయాణం హైదరాబాద్కి వచ్చేసాం. అక్కడ ఒక వ్యక్తి కలిసాడు మాకు, ఒక ఆటో డ్రైవర్. స్వామి నంద్యాలలో ఒక స్వామి ఉన్నాడు, ఆయన పరిష్కారం చెప్తాడు, రండి అని చెప్పి ఆయన తీసుకెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే కూర్చోడు. ఆయన ఆ రోజు మంగళవారం మాట్లాడరాట. ఆయన పేరు కూడా మర్చిపోయాను. ఆయన ఒక పెద్ద స్వామీజీని. ఆయన మంచంలో లేచి వచ్చి నేను రాగానే మాట్లాడి, నువ్వు వచ్చిన కార్యం నాకు తెలుసు, కానీ అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరుగుతాయి, నువ్వు కంప్లీట్ చేస్తావు, కానీ నేను రమ్మంటే నేను వస్తా, కానీ ఈ రోజు నేను అవన్నీ నేను మాట్లాడలేను నీతో అనేసి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మా కూడా ఉన్న వాళ్ళు కూడా అడిగితే ఏం సమాధానం చెప్పలే. ఆయనకి చెప్పినా నేను మీరు మాట్లాడబాకండి అనేసి వెళ్ళిపోయినాడు. అక్కడ జరగలేదు, నాకు తృప్తి లేదు. జరుగుతుందని చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా జరుగుతుందని పంపిస్తున్నాను అన్నారు. లేదు, ఇట్లా గడిచిపోతా ఉంది సమయం. మళ్ళీ ఎవరైతే ఈ భూమి మన స్థపతి గీశాడో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక విగ్రహం చెప్తా ఉన్నాడు, 1/2 hour కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే నేను ఆయన ఎట్లయినా సరే కూర్చొని మాట్లాడాలి ఆయనతో అని చెప్పి కూర్చొని నా బాధ ఇది చూస్తే ఇంకా పెరుగుతుంది ఎలా చేయాలని మీకు టెన్షన్ స్టార్ట్ అయింది. వెళ్తే ఆయన ఏమన్నారంటే ఒక 1/2 hour తర్వాత వచ్చి కూర్చొని, ఆయన వచ్చి కూర్చోగానే లిటరల్ గా నేను ఏడ్ చేశాను, తెలియకుండా ఏడుపు వచ్చేసాను. అంత బాగోద్వేగం, ఏం స్వామి నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇది నేను చేస్తానా చేయలేనా నా పరిస్థితి. ఆయన కొద్దిసేపు అట్లే ఇప్పుడు కూడా మీ కళ్ళల్లో తెలుసుకుంటే మీకు ఆయన నా బాధ చూసాడు, నువ్వు కంప్లీట్ చేస్తావు, శివుని ఆజ్ఞ ఉంది, అది ఎవరూ ఆపలేరు, పూర్తి చేయాలంటే నువ్వు వరదలో కొట్టుకుపోయినా కూడా మళ్ళీ వచ్చి ఆయన ప్రతిష్ఠ చేస్తావు, నువ్వు ఆయన కోసం ఏమీ చేయదు, నేను అనుభవించిన నాకు తెలుసు, నేనే వస్తాను, పూర్తి చేస్తావు, నువ్వు నిర్భయంగా ఉండాలి. ఇంకా ఆ నుంచి రాగానే మళ్ళీ టకటక అందరూ అనుకోవడం, ఈ ఆ దేవతామూర్తులందరూ అక్కడి నుంచి దన మనం అనుకున్న స్పీడ్కి అందిపోయింది.
ఇక్కడ ఒక రోడ్డు లేదు, గ్రామ ప్రజలందరూ 100 మంది అందరూ నిలబడి రోడ్డు వేసుకున్నాము. కుంభాభిషేకానికి అప్పటికి ఇక్కడ రోడ్డు లేదు, పొలం. ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు లేదు, మట్టి పొలాలు, కాలువ. ఈ గ్రామ ప్రజలందరూ దగ్గరుండి ధనధన రోడ్డు వేయించుకొని ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా కుంభాభిషేకం జరిగిపోయింది. జరిగిన అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతినిత్యము పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఊహించిన విధంగా ఆ నవచండీ యాగం మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడైతే కుంభాభిషేకం అయిన తర్వాత నుంచి ఈ కార్యక్రమం ఇదే స్వాములు ఇదే వాళ్ళు కూడా అనుకోకుండా ఒకరోజు మీకు అసలు ఈ యాగాలు ఇవన్నీ కూడా నాకు తెలియదు, వాస్తవం చెప్తున్నాను కదా. నేను అంత ఏదో ఆయనకి ఇంత ఏదొచ్చిందంటే భక్తిపరుడు 24 గంటలు పూజలు చేస్తాడు దేవుడు అనుకుంటారేమో. చిన్నప్పటి నుంచి అనుకున్నారా? తప్పు. నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పటి నుంచి కూడా కేవలం ప్రతిరోజు ఒక పువ్వు దేవుడికి పెట్టి వెళ్ళిపోయేవాడిని తప్ప, దండం పెట్టుకొని. ఎక్కడ బయట ఉన్నా కూడా ప్రతిరోజు కాళహస్తి శివాలయంలో కూడా సెలవులు ఉంటే పోయి లోపల కూర్చొని దండం పెట్టుకొని ఒక పువ్వు పెట్టి వచ్చేసేవాళ్ళం. అంతే తప్ప భక్తులుగా పాటలు పాడడమో, చదవడమో, బుక్కులు వేద పారాయణాలు చేయడమో ఏమీ రాదు. ఆ శివయ్య అనుగ్రహం. ఇంతసేపు మాట్లాడుతున్నానంటే కూడా ఆ శివయ్య అనుగ్రహమే. నాకు అసలు మాటలు కూడా అప్పుడు వచ్చేవి కాదు సక్రంగా. సక్రంగా అంటే మాట్లాడే ఇది ఉంది, కానీ ఒక దైవ దీని మీద నేను ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు, మాట్లాడలేదు కూడా మన పని కార్యక్రమాల గురించి తప్ప. ఇట్లా ఆ అనుగ్రహం అలాగా మా తల్లిదండ్రుల నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని తీసుకెళ్లి మాఘమాసం వస్తే తెల్లారితో 4 గంటలకి 5 గంటలకి లేపి చెరువులో ముంచి స్నానం చేపించి రాయి చెట్టు వేప చెట్టు చుట్టుపిచ్చి దండం పెట్టించుకొచ్చేది. అప్పుడు స్కూల్ కి రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళు. ఇంకేమండి చిన్నప్పటి నుంచి ఉన్నారు అలాగే జరిపించేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు కూడా మాఘమాసం అంటే మా అన్నోళ్ళు కూడా ఇంట్లో, మా అన్నోళ్ళు కూడా ఆ మాసంలో ఉపవాసాలు ఉండేవాళ్ళు. మీ వాళ్ళు శివరాత్రి వస్తే ఉపవాసం ఉండేది, పూర్తిగా ఉపవాసం ఉండి అలా ఉండేవాళ్ళం. అది ఒకటి మాత్రమే మనకి ముఖ్యంగా. అట్లా వెంకటేశ్వర స్వామి శివయ్య అనుగ్రహం ఏందో ఆయన నాకు ఆర్థిక స్తోమత ఇస్తూ దాన్ని తీసుకెళ్లి దేవుడికి అసలు మనకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏమీ లేకుండా ఈ కార్యక్రమాన్ని ఆయన జరిపించుకున్నాడు. ఈ రోజుకి కూడా మా కుటుంబ సభ్యులు గాని మేము గాని ఎంత ఖర్చు అవుతుంది, దేవుడికి ఎంత అవుతుంది, ఏ రోజు డిస్కషన్ కూడా జరగదు. ఈ పూజ అయిపోయిందంటే దీన్ని మర్చిపోతాం. ఎంత ఖర్చు పెట్టామని కూడా మేము ఇచ్చిన పిల్లల్ని కూడా లెక్క అడగను నేను ఇప్పటి వరకు. అంటే ఎంత ఖర్చు అనేది స్వామి ఎంత కావాలో అంత చేయించుకుంటూ పోతుంటాడు. మేము ఎప్పుడు లెక్క కూడా అడగకుండా పని చేయించుకుంటున్నాడు ఆయన. అదే ఆయన యొక్క ప్రత్యేకత. ఇక్కడ సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే దాక్షాయణి అమ్మవారు. మీకు దాక్షాయణి అమ్మవారు నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రాల్లో అమ్మవారు తల్లిదండ్రులు ఇద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నటువంటి మూర్తి మీకు కనపడదు. ఆ మూర్తి గురించి నేను దాక్షాయణి అమ్మవారి గురించి చెప్పాలంటే, నాకు ఇక్కడ చెంచురామయ్య అని మా ఊరు ఇక్కడే పక్కిళ్ళు, అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఆయన ఒక జలదంకి సుధాకర్ అని సినిమా రైటర్. ఆయన పరచూరు వెంకటేశ్వర దగ్గర అసిస్టెంట్ కి చాలా ఏళ్ళు పనిచేశాడు. ఆయన మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆయన స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఆయన అడిగాను, మా ఊర్లో ఇట్లా శివ ఇట్లా ఉన్నాయి విగ్రహాలు పాటలు అంటే, 1 hour లో ఆ దాక్షాయణి అమ్మవారి పాట రాసి వినిపించారు. మీకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి, కొట్టుకొని కౌగులించుకుని ఏడ్చాను. ఒక 1 hour లో రాసిచ్చాడు. మళ్ళీ ఆ తర్వాత మిగతా 5-6 పాటలు రాశాడు ఆయన. ఆ స్వామి వారి గురించి రాసినప్పుడు అమ్మవారి పాట అంటే అంత పిచ్చి చేస్తుంది. అటువంటి దీంతో ఇక్కడ మాకు ఉన్నటువంటి అమ్మవారే ఒక ప్రత్యేకతే. ఈ నవచండీ యాగం ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే ఆమె యొక్క అనుగ్రహమే, ఆమె వైబ్రేషన్సే. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూటీగా ఎవ్రీ ఇయర్ ప్రతి శివరాత్రికి ఇలానే కార్యక్రమాలన్నీ చేస్తారు. ప్రతి శివరాత్రికి ఇలాగే చేస్తున్నాం. మాకు ఈ శివరాత్రికి చండీ హోమం జరపాలని కూడా మీకు చెప్పాలనుకుంది. అది ఇందాక నాకు భక్తి పెద్దగా ఏమీ లేకపోయినా నేను ఒక స్నేహితులు వేరే ఒక కుంభాభిషేకానికి వెళ్ళాను. కుంభాభిషేకానికి వెళ్తే అక్కడ చండీ హోమం చేస్తున్నారు వాళ్ళు.
సరే మా గుడిలో చేయాలని వాళ్ళని అడిగాను. ఉమ్, వాళ్ళు ఏదో చాలా సింపుల్ గా ఖర్చు చెప్పారు. ఎంతో 30-35 వేలు ఇస్తే మేము ఒక 5 రోజులు చండీ యాగం చేసేస్తారండి. ఉమ్, ఆ చండీ యాగం పూర్తయిన తర్వాత వాళ్ళు చేసే విధానం నాకు మైండ్ లోకి ఎక్కలేదు. ఉమ్, సరే నేరుగా తిరుపతికి వచ్చాను. మా స్నేహితులందరూ విచారించారు. అనుకోకుండా ఒక ఒక ఆయన మా ఇంట్లో ప్రతి సంవత్సరం పలానా స్వామి దగ్గర చేయించుకుంటా ఉన్నారు. ఉమ్. అప్పుడు ఆ పలానా స్వామి ఎవరంటే ఈ నరసింహశాస్త్రి. ఆయన తోడుకు వచ్చి నా దగ్గరికి వచ్చారు. ఓకే వచ్చి ఓకే. ఇలా చేయాలని. ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ఒక బడ్జెట్ చెప్పాడు. వాళ్ళకి వీళ్ళకి పొంతం లేని బడ్జెట్ అది. అప్పటికి నాకు ఎలాంటి బడ్జెట్ ఆలోచన కూడా లేదు. ఓకే అండి. ఓకే ఓకే. 35,000 నుంచి 2,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఉమ్, సరే అప్పటికి టైం కూడా ఇంకా వారమే ఉంది శివరాత్రి. ఉమ్, ఆ వారం ముందు ఫోన్లలో మన షణ్ముఖ శర్మ ఆశ్రమంలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు ఎవరు ఖాళీగా లేరు, చండీ హోమం చేయడానికి కుదరదన్నారు. కంచి పీఠాధిపతులు వాళ్ళు సత్సంగంలో ఒకరు ఉంటే వాళ్ళకి చేశాం. వాళ్ళు ఈ వారంలో కుదరదన్నారు. శివరాత్రి వచ్చేస్తుంది. ఈ స్వామి వచ్చినాడు. నేను చేస్తాను, నాకు ఇంత ఖర్చు మీరు అని. సరే ఓకే. ఇంకా ఏమి రూపాయి చేతిలో డబ్బులు లేవు అప్పటికి. అనుకోలేదు. ఆయన చెప్పడం, ఆ తర్వాత అది మొదలవడం, అట్లా కంటిన్యూగా టగటగటగా సమకూర్చబడింది. ఆ సంవత్సరం అస్సలు ఊహించరు అలాంటి విధంగా వాళ్ళు జరిపించారు. ఆ జరిపిన తర్వాత ఇలాగే జరగాలి చండీ హోమం అంటే అనేది మా మనసులో ఎప్పుడు అంటే వాళ్ళు చూసిన చండీ యాగం ఏంది, ఇక్కడ చూసిన చండీ యాగానికి ఇంత తేడా ఉంది. అంటే మనకి మామూలు ఇంజనీర్కి ఐఐటి ఇంజనీర్కి ఎట్లా ఉంటుందో అంత తేడా కనబడుతుంది. ఓహో ఎంత చేస్తే అంత మనం క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకోవాలి తప్ప ఫలితం ఉండాలంటే మంచి వాళ్ళే చేయాలని అప్పుడు నిర్ణయానికి వచ్చాం. అందుకని చెప్పేసి మళ్ళీ అప్పటి నుంచి ఈయనే చండీ యాగం చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇదే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. కొన్ని వేల ఇక్కడ గుడి కట్టేటప్పుడు ఎవరు వచ్చి దండం పెడతారా, అసలు దండం పెట్టే వాళ్ళు లేరు, ఇంత పెద్ద గుడి నిర్మాణం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించినారు చాలా మంది. దండం పెట్టాలంటే మనం కాదు కదా, భగవంతుడు తప్పించుకోవాలి. ఈ గ్రామంలో దగ్గర దగ్గర ఈ కుంభాభిషేకానికి 100-150 మంది యువకులు నిద్రపోకుండా కష్టపడ్డారు ఇక్కడ. ఆ స్వామి సేవకులే. నేను నిమిత్త మాత్రండి, నేను ఏం లేదు, అడిగితే నాకు ఇది కావాలని వాళ్ళు అడిగేవాళ్ళు, చేసేవాడిని అంతే. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు సలహా వాళ్ళే వచ్చి స్వామికి ఇచ్చేద్దాం, స్వామికి ఇచ్చేద్దాం అని చెప్పి రాత్రి పొగళ్ళు ఇక్కడ మట్టిలో కూడా పడుకొని ఆ కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఆ కుంభాభిషేకం నిర్వహణలో భాగంగా నేను అనుభవించినటువంటి అనుభూతి ఏంటంటే, అక్కడ కుంభాభిషేకానికి స్వామి మొత్తం హోమాలన్నీ ముందర ఒక 100 అడుగులు వెడల్పు వేసాం. హోమం పూర్తయింది, విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. రాత్రి స్వామి వారికి చెప్పిన వాళ్ళు ఏంటంటే కొంతమంది అది పూజ చూసి చెప్పిన వాళ్ళు, స్వామికి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రాత్రికి స్వామి వారి ప్రమది గణాధిపతులు ముందుగా వచ్చి స్వామిని ప్రతిష్ఠించే ముందు వాళ్ళు వచ్చి చూసుకెళ్తారట. మా స్వామికి అన్ని ఉన్నాయా లేదా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, కల్పించారా లేదా ఇక్కడ అని వాళ్ళు పర్యవేక్షిస్తారు. అది నాకు తెలిసింది. ఎక్కడన్నా పొరపాటు జరిగితే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, ఇంత కష్టపడి దేవుడికి అనేసి. రాత్రి వీళ్ళందరూ పిల్లలంతా ఇక్కడ పడుకునేశారు. నేను ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్నాను. ఈ గుడి ప్రాంగణం అంతా కూడా రాత్రి క్లీన్ చేశారు తెల్లారితో. అంటే విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. ఈ ప్రాంగణాన్ని అంతా క్లీన్ చేసేసి 1 గంట దాకా అంతా కడిగేసి నీట్గా పెట్టేసి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పడుకొని నిద్రపోయారు. నేను అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే ఆ ప్రమద గణాధిపతులు ఎవరైతే ఉండారో మనం చూడలేదు, కానీ ఆ వారి యొక్క నీడని, వాళ్ళ స్పర్శని వచ్చింది మీకు. మన మీద నుంచి వెళ్తున్నారు. ఒక మాయా లీల, ఎట్లా మనకి నీడ వస్తుందో ఆ నీడలాగా వాళ్ళు మనం స్పర్శ టచ్ చేసుకుని వెళ్ళారు. అప్పటికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పేసి ఆ అరుపులకి ఏడుపులకి కన్నీళ్లు కారిపోయినాయి. ఆ కన్నీళ్ల దారిలో వీళ్ళందరూ లేసేసారు. పిల్లలంతా లేచి ఏం జరిగిందంటే వాళ్ళు చూపించారు, స్వామి వచ్చారు. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. మొత్తం అంతా స్వెట్ వచ్చేసినట్టు అయిపోయింది వాళ్ళకి. కళ్ళల్లో నీళ్లు వచ్చేసింది, కారిపోయినాయి. మొత్తం లేచి చూసి అప్పుడు మళ్ళీ అంత ప్రదక్షిణ అంతా చేసుకొని తెల్లారేదాకా తిరిగి మళ్ళీ 6వ గంట దాకా నేను కాపలా ఉండి మా అన్నాళ్ళు వాళ్ళు వచ్చేదాకా ఉండి నేను మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ ఇళ్ళకి వచ్చాను.
గుడిలో ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను. ఉమ్, వచ్చినప్పుడు కూడా స్నానానికి మాత్రం ఇంటికి వెళ్తాను. ఉమ్, మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటాను. నా ఈ కార్యక్రమంలో భాగంగా అది మాత్రం ఇక్కడే ఉండి జరిగించుకుంటాను. ఆయనే చూసుకుంటాడు. ఉమ్, నేను ఎవరికి ఏ పిల్లకాయలకి ఆజ్ఞ కూడా ఇవ్వను. ఉమ్, ఇప్పటికి కూడా ఉమ్. ఇది వాళ్ళ మీరు ఇష్టంతోనే చేయండి, స్వామి వాళ్ళు చేపించుకుంటున్నారు వాళ్ళే వాళ్ళతో. మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళే మాట్లాడతారు తప్ప ఓకే. నేను ఎవరితో కూడా ఈ పని చేయండి, ఇది ఎందుకు ఆలస్యమైంది, ఇది ఎందుకు రాలేదు అని ఒక్క మాట కూడా అడగను. నిన్న మమ్మల్ని కూడా అన్నారు కదండి, మీరు ఊహించిన దానికంటే అంటే నేను ఏం అడగను, నేను ఏం చెప్పను, మీకు ఏం చేయాలనిపిస్తే మీరు అంతే. చేయాలి, స్వామి చేపించుకుంటారు అంతే. అని. నేను ఏమి అడగను వాళ్ళని ఆ. కూడా. అంతా వాళ్ళే చేయించుకుంటారు, వాళ్ళే చేస్తారు, పిల్లలే చేస్తారు. సాధారణంగా ఎక్కడైనా ఒక టైంకి వెళ్తాం అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఎక్కువ తక్కువ అలా అవుతుందండి. ఉమ్. ఇక్కడ మాత్రం అసలు మార్నింగ్ నుంచే మేము 3 o'clockకి లేచిపోయి త్వరగా వెళ్ళిపోవాలి అని, మీరు ఎవరు రాకముందు కానీ మీ అన్న టైం కంటే కూడా ముందుగానే స్వామి మమ్మల్ని ఇక్కడ పిలిపించుకున్నారండి. ఖచ్చితంగా అండి. అది ఆయన స్వామివారి ఆ, అనుగ్రహం. ఆ, ఆయనకి ఎప్పుడు పూజలు అందుకున్నాయో ఉమ్, ఇప్పటికి కూడా ఇక్కడ కూర్చుంటే మీకు నరాలు అవును, ఆ, ఇదైపోతాయి. రాత్రి మీకు హోమం జరుగుతుంటే కూడా నాకు ఒళ్ళంతా చల్లగా ఉంటది. ఉమ్, ఓన్లీ తల మాత్రం అక్కడ మీకు నుదుటి దగ్గర. మూడో నేత్రం లాగా అనిపిస్తుంది కదా, అక్కడ బగ 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 మండుతుంటది. ఉమ్, అలా అవును, తెలుస్తుంది. ఓకే అండి, ఓకే. స్వామి ఉమ్, అలా కనబడుతుంది. మళ్ళీ మిగతా ఎక్కడన్నా కూర్చోండి, ఉమ్, అది రాదు. ఉమ్. హోమం చేసినప్పుడు ఇక్కడ ఉద్రం చేసేటప్పుడు, చండీ ఉద్రం చేసేటప్పుడు ఉమ్, మహాలింగార్చన ప్రత్యేకంగా ఆయన అట్లే వచ్చేస్తాడు. ఉమ్, వాళ్ళు చేసే విధానానికి అవును, మెచ్చి ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు. ఉమ్. ఆ వచ్చిన అనుభూతి అనుక్షణం మీతోనే ఉన్నారండి స్వామి గారు. మీరు మాట్లాడుతుంటే మీ మాటల్లోనే. అది అనుభూతి. అది చెప్తే కూడా ఎవరికైనా చెప్తే అతిశయోక్తిగా ఉంటది. ఉమ్, ఏమంటారు, ఇట్లాంటి వాళ్ళు చాలా చూసి చెప్తుంటారు ఇలా అనుకున్నాను. కానీ ఇది ఎవరికి చెప్పుకుంటే తెలిసేది కాదు. ఉమ్. అది మీ ఫీలింగ్, మీరు అనుభవిస్తున్నారు, మీకు తెలుసు కాబట్టి మీకు. కాబట్టి నాకు అవును. అది అనుభవపూర్వకంగా తెలుసు. ఉమ్, అలాగే అమ్మవారు కూడా ఉమ్, ఇక్కడ ఒక రోజు ఫస్ట్ సంవత్సరం ఉమ్, నవరాత్రులు చేసేటప్పుడు నేను ఇక్కడ లేను. ఉమ్, ఈ పూజారి వారు అడిగి వెంటనే సరే స్వామి నవరాత్రులు చేద్దామని చెప్పాను. ఉమ్, చివరి రోజు వచ్చి నేను ఇక్కడ వచ్చి కూర్చొని ఉమ్, ఒక ఖాళీ టైంలో ఎవ్వరు లేని టైంలో వచ్చి ధ్యానం చేస్తాను. ఆ గుమగుమలాడే సువాసనకి ఉమ్, చుట్టుపక్కల ఎక్కడ ఒక కర్పూరం అంటే మధ్యాహ్నం 3-3:30 ఉమ్, అది టైం కూడా. ఉమ్, అంటే అందరూ భోజనాలు చేసుకుని వెళ్ళిపోయినారు. సాయంత్రం స్వామివార్లు ఉమ్. పూర్తి అవుతుంది, ఊరేగింపు జరగాలని కోరికతో వీళ్ళు వచ్చారు. పిల్లలు అందరూ వచ్చి బయటే ఉన్నారు, వాళ్ళ లోపలికి కూడా రాలేదు. నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నాను. సువాసన వస్తుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు వస్తుందండి. ఆ, ఇప్పుడు అన్నారు ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడారు, నిజంగానే ఇప్పుడు వచ్చేస్తుంది. సువాసన వచ్చింది. అసలు అవును. చూడండి, ఇప్పుడు నేను అదే మనసులో అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఏమీ లేవు, ఉమ్, పదార్థాలు కూడా ఏమీ లేవు. అవునండి. చుట్టూ వాతావరణంలో ఆ వాసన పీల్చుకుని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. లేచి చూశాను, మళ్ళీ అదే ప్రదేశంలో కూర్చున్నాను. ఉమ్, మళ్ళీ ఇదంతా ప్రత్యక్షం చూసిన అవును. ఉన్నది. అప్పుడు ఇంత పెద్దగా చిన్న విధంగానే పెట్టుకున్నారు స్వామి. ఉమ్, అంతా తిరిగాను, గుడిలో ఎవరు ఒక మనిషి లేరు. ఉమ్. మళ్ళీ వచ్చిన, మళ్ళీ కూర్చున్నా, మళ్ళీ అదే సువాసన వస్తుంది. అసలు ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్ గా ఇప్పటి వరకు ఇంతసేపు ఇక్కడ అన్నా, ఉన్నాయన్నీ అదే ఉంది, లేవు. మీరు కరెక్ట్ గా అమ్మవారు మాట తలుచుకోగానే మాట్లాడేసరికి సువాసన వచ్చింది. నాకు కూడా ముక్కు కట్లే ఆ, తగిలింది. మీరు నేను అంటారో లేదో అనుకున్నాను, తెలియదు కానీ నేను- నిజంగానండి నాకు ఆ ఫీల్ వచ్చింది. ఆ, అంటున్నారు సువాసన గురించి మాట్లాడుతున్నారు, ఈ లోపు ఇక్కడ అట్లే ఏమో మీరు జరుగుతుందని ఆ ఫీల్ తెలుసుకుంటే కూడా వచ్చింది. ఆ వాసన వచ్చింది, తెలిసిపోయిందా? వస్తుందండి. అసలు అవునండి, నాకు అది తెలిసింది కానీ మీకు చెప్పలేదు, మీరే చెప్పారు. అది నాకు తెలిసిందండి. ఇప్పుడు ఉమ్, పిల్లలందరూ చేరి ఇంకా లేదు అందరూ ఊరేగింపు జరగాలని స్వామి గారిని అమ్మవారిని ఉమ్, గ్రామోత్సవం ఉమ్, వెళ్ళారు. అవును, ఇప్పుడు కూడా ప్రతి నవరాత్రులకి గ్రామోత్సవం చేస్తాము. ఉమ్, శివరాత్రి అయిపోతుంది, గ్రామోత్సవం చేస్తాం. ఉమ్, చాలా దిగ్విజయంగా జరుగుతుంది. అవునండి. భక్తులు కూడా చాలా మంది పెరిగారు. దగ్గర శివరాత్రి రేపు సాయంత్రం మీకు పగలు అటు ఇటు అన్ని గుళ్ళకి వెళ్ళినా అవును. ఇక్కడున్న కాళాస్త్రి చుట్టుపక్కల ఉన్న వాటిల్లో ఇది 3వది ప్రసిద్ధిగా ఇప్పుడు వెలుగులోకి వస్తా ఉంది. ఉమ్, కాళాస్త్రి స్వామి గుడిమల్లంలో పురాతన దేవాలయం, ఉమ్, ఆ తర్వాత చిందేపల్లిలో ఒక శివాలయం ఉంది అనే ఉమ్. గుర్తింపు కలిగి 8 సంవత్సరాల్లో ఆ గుర్తింపు పొందింది కాబట్టి మేము ఇంత దూరం అక్కడి నుంచి రావడం జరిగిందండి. అవును మరి అవును. అంతే కదా. అవును, మీరే అవును, సంకల్పం మీరు అవునండి. అనుకోవడం, రావడం, అవును. చెప్పడం. అవును. అదే
ఆ, ఇట్లాగా ఇప్పుడు కొన్ని వేల మంది సాయంత్రం వస్తే మీరు అవును. చూస్తారు కదా, ఉమ్. మీరు ఉండండి అప్పుడు కూడా, ఉంటామండి ఉంటాం. ఆ, ఇంకా చాలా విషయాలు కొన్ని వేల తెలుసుకోవాలి మంది మిమ్మల్ని మాట్లాడి చాలా వస్తారు. ఇవన్నీ ఒకసారి మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఆలయం మొత్తం ఒకసారి చెప్పండి, తిరుగుదాం మీకు ఏమన్నా ఉంటే ఉంటే చెప్పండి. అదే అంటున్నానండి. మనం మీరు కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ కార్యక్రమం మన గురించి ఆపినట్టున్నారు. స్టార్ట్ ఆ, అవుతుంది. కంప్లీట్ గా మొత్తం అంతా కూడా గుడి మొత్తం మీతో కంప్లీట్ గా దగ్గరుండి మరి వెళ్ళి మీరు చెప్పాలి. ఈ రోజు కదండి, అవసరమైతే రేపు కూడా ఉండి అన్ని ఇంకా విషయాలు తెలుసుకుంటాం. నాకంటే కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు, వీళ్ళు కూడా మాట్లాడేసి ఓకే ఈ ఊరు ఆయనతో కూడా మాట్లాడేసండి. వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు కూడా ఇక్కడ అనుభవించిన వాళ్ళే. ఓకే ఓకే. చాలా అది మేము కోల్పోయాం, వాళ్ళ మాటలు వినలేకపోయాం, వాళ్ళు చెప్పినవి ఇప్పుడు మేము కొంతమంది వినిపిస్తాం. చాలా మంది పెద్దవాళ్ళు కూడా కాలం చేశారు ఈ 7-8 సంవత్సరాల్లో. కానీ నా కోరిక కూడా ఉండింది, దీన్ని ఒక మంచి వీడియో లాగా చేసి ఈ రాబోయే భావితరాలకు అందించాలని కూడా నాకు కోరిక ఉంది. అది నెరవేర్చాలంటే కొన్ని ఏదో ఒక కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఈ రూపంలో మా వీపీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరిలోకి వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరెన్నో ఉన్నాయి చూద్దాం. మీరు ఇప్పుడు హోమంలో కూర్చోబోతున్నట్టున్నారు కదా. నమస్తే నమస్తే.